అక్రమము విస్తరించడం వల్ల ప్రేమ చల్లారిపోతుంది. మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారో లేదో కానీ చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఏం చూస్తున్నారు? సోషల్ మీడియాలో న్యూస్ చూస్తున్నారా లేకపోతే రీల్స్ చూస్తున్నారా? సోషల్ మీడియా చూస్తే భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. 10 సంవత్సరాల పిల్లవాడు ఎలా చంపాలో పేపర్ మీద రాసుకుంటున్నాడు. 4 సంవత్సరాలు ప్రేమించిన భార్యని, గర్భవతి అయిన భార్యని ముక్కలు ముక్కలుగా కోసి మూసి నదిలో పడేశాడు భర్త. దుష్టత్వంతో నింపబడి ఉంది ఇప్పుడు ఈ ప్రస్తుత దినాల్లో. మనము అంత్య దినాల్లో, చివరి దినాల్లో ఉన్నాం. యేసు ప్రభు వారు చెప్పినట్టు మత్తయి సువార్త 24, 25 అధ్యాయాలు మనం చూస్తే కూడా ఇప్పుడు లోకము ఆ విధంగానే ఉంది. బెదిరించటము, భయపెట్టటము, మోసం చేయటము, మోసం విస్తరించబడింది. ఇప్పుడు మోసము, అక్రమము విస్తరించబడింది. నా ప్రియమైన దేవుని సంగమా, దుష్టత్వాన్ని విడిచిపెట్టి జీవిస్తున్నావా? దుష్టత్వంలో జీవిస్తూ దేవుణ్ణి ఎరిగి దేవునితో జీవిస్తున్నానని భ్రమలో బతుకుతున్నావా?